విధవల్ని, నీచుల్ని, దుర్మార్గుల్ని కట్టడి చేయవలసిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్‌కి ఉంది. పవన్ కళ్యాణ్ గారిని దూషించిన కేసులో బెయిల్ వచ్చింది. ఒక మీడియా వ్యవస్థలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలండి. మాట్లాడకుండా మతాల పట్ల చిచ్చు పెట్టాలని, కులాల పట్ల చిచ్చు పెట్టాలని. రావణ్‌ని 4, 5 సార్లు అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆయన మీద కేసు జరుగుతుంది, ఉపా కేసు అనేది. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఆయన్ని అరెస్ట్ చేయడం కరెక్ట్ అంటారా? కరెక్టేనండి, అరెస్ట్ చేయడం కరెక్టే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని దూషించిన కేసులో బెయిల్ వచ్చింది. కానీ ఈయన వీడియోల ద్వారాగా దేశాన్ని, దేశ సాంప్రదాయాన్ని, దేవుళ్ళని, దేవతా దేవుళ్ళని దూషించిన దానిలో దేశద్రోహం కేసు పడింది. ఖచ్చితంగా పడాలండి. ఎందుకంటే మన దేశం సుఖ సంతోషాలతో ఉండాలన్నా, అభివృద్ధి చెందాలన్నా అన్ని మతాల పట్ల, అన్ని కులాల పట్ల బాధ్యతగా మాట్లాడాలి. అందులోని ఒక వ్యవస్థలో ఉన్నప్పుడు, ఒక మీడియా వ్యవస్థలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలండి. మాట్లాడకుండా మతాల పట్ల చిచ్చు పెట్టాలని, కులాల పట్ల చిచ్చు పెట్టాలని, దేవుళ్ళని దూషించాలని ఎవడైతే ప్రయత్నం చేస్తాడో ఖచ్చితంగా వాడికి ఇది బుద్ధి చెప్పకపోతే దేశమే అభివృద్ధి ఆగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి విధవల్ని, నీచుల్ని, దుర్మార్గుల్ని కట్టడి చేయవలసిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్‌కి ఉంది. వాళ్ళ వైఫ్ ఒక వీడియో రిలీజ్ చేశారు. సేమ్ అంటే రావణ్ అరెస్ట్ చేస్తే పవన్ కళ్యాణ్ కూడా అదే విధంగా అరెస్ట్ చేయాలి, ఆయన కూడా అలాంటి మాటలు మాట్లాడాలని చెప్పేసి వీడియో రిలీజ్ చేస్తుంది రావణ్ వాళ్ళ వైఫ్. ఏం చెప్పారు? ఏమండి, పవన్ కళ్యాణ్ది వ్యవహారం వేరు, ఈయన వ్యవహారం వేరు. పవన్ కళ్యాణ్ ఎందుకు ఆ రకంగా మాట్లాడాల్సి వచ్చింది? పవన్ కళ్యాణ్ గారు ఎంతో మంచి మనసుతో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అతన్ని ఎలాగైనా రాజకీయాల నుంచి పంపించాలని ఇష్టాంరీతిగా తన కుటుంబాన్ని, తన పిల్లల్ని కూడా మానభంగం చేస్తారని, తల్లిని దూషిస్తూ అలా ముందుకు పోతూ ప్యాకేజ్ ఇస్తారని, 3 పెళ్లిళ్ళని ఇష్టాంరీతిగా చెలరేగిపోయి ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎలా పడితే అలా మాట్లాడితే ఇసుకుపోయిన తర్వాత కడుపు రగిలి మాట్లాడిన మాటలు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఇతనికి ఏమో కడుపు రగిలిపోయిందండి. ఇప్పుడు ఆ రకంగా అతని కుటుంబాన్ని, ఆయన క్యారెక్టర్ని చాలా హీనంగా తిట్టిన తర్వాతే ఒరే ఎదవల్లారా, ఇది పద్ధతి కాదురా, నాకు కొడకల్లారా, ఒక్కొక్కడికి తోలు తీసేస్తానన్న మాట ఆయన అన్నాడు. తప్పే ఉంది, ఎవరికైనా కడుపు మండుతుంది. ఒకసారి చూస్తాడు, 2 సార్లు చూస్తాడు, 100 సార్లు చూసాడు. అతను 100 తప్పులు వైసీపీ పార్టీ చేసిన తర్వాత ఆ మాట మాట్లాడాడు. మరి పవన్ కళ్యాణ్ గురించి ఈయనకే విసిగిపోయాడంట. వీళ్ళేం మాట్లాడారు? సరే, వాళ్ళ వైపు మాట్లాడుతుంది. ఏమ్మా, మరి దేశంలో ఉన్నటువంటి మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టినప్పుడు కనీసం ఒక్క మాటన్నా చెప్పాలి కదమ్మా. సార్, ఇది మన పద్ధతి కాదు, మనకు పిల్లలు ఉన్నారు, బాధ్యతతో ఉండకపోతే రేపు పొద్దున ఏదైనా కేసు పెడితే మిమ్మల్ని పట్టుకుపోతారు. ఇక్కడ పట్టుకుపోయారు, పర్లేదు, ఆంధ్రప్రదేశ్లో ఉంచారు, పర్వాలేదు. అదే కేంద్ర ప్రభుత్వం వీడి మీద కన్నేస్తే ఏమైపోతాడు? బాధ్యత ఉండక్కర్లా సమాజం పట్ల? ప్రతి ఒక్కరికి సమాజం పట్ల బాధ్యత ఉండాలా?